ఒక అడవిలో ఒక తోడేలు ఉంటది. ఆ తోడేలు ఏంది అంటే, వారం రోజులు ఒక మంచి తెల్లటి గుడ్డ కప్పుకొని, ఆ లోపల ఒక ఏమంటారు ఒక గుహలో దాక్కొని ఉంటది. ఎక్కడికి పోదు, ఏ జంతువులను ముట్టుకోదు, ఏం చేయది. అందరికీ కూడా అడవిలో ఉన్న జంతువులన్నిటికి కూడా మీరు ఆ జంతువులను చంపొద్దు, ఈ జంతువులకు హాని చేయొద్దు, మనుషుల మీద దాడి చేయొద్దు, కుందేళ్ళని తినొద్దు, వాటి మీద ఏం చేయొద్దు, జింకలను తినొద్దు. ఇట్లా రకరకాలుగా నీతి సూక్తులు చెప్పుకుంటా వారం రోజులు గడిపేస్తది. సోమవారం నుంచి శనివారం దాకా ఇవే నీతి సూక్తులు చెప్తది అన్నిటికి. చెప్పి ఆదివారం రోజు ఏం చేస్తది, ఆ మీదున్న తెల్లబట్ట పక్కన పడేసి, ఇదే పోయి అడవి మీదున్న జంతువుల మీద పడతది. ఏం కనిపిస్తది వాటిని చంపుకుంటా, తినేసుకుంటా వెళ్ళిపోతా ఉంటది. మంచిగా బిర్రుగా తినేసొచ్చి, మళ్ళీ సాయంత్రానికల్లా గుహలో జోరుతది. సోరి మళ్ళీ సేమ్ మండే నుంచి సాటర్‌డే వరకు సేమ్ సిట్యుయేషన్ మళ్ళీ. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పుకున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లనే ఉన్నది ఇప్పుడు రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి అట్లనే ఉన్నది. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పుస్తకం పట్టుకొని ఎక్కడికి పోయినా, పార్లమెంట్‌కొచ్చినా, ఇంకెక్కడికి పోయినా, ఎలక్షన్ ప్రచారానికి పోయినా, ఇట్లా చేతిలో పట్టుకొని రాజ్యాంగం, ప్రజాస్వామ్యము కాపాడుతా, అది చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడతాడు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో ఎంత దారుణంగా పరిస్థితి అంటే, ఒక యూపీలో, బీహార్‌లో రెగ్యులర్‌గా ఎట్లా జరుగుతాయో అట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలంగాణలో. అంటే ఎంత బరి తెగించారని మాట మాట్లాడాలి. ఇక అనొద్దు గాని, అట్లాంటి పదాలు వాడొద్దు అనుకున్నా గాని వాడాల్సొత్తంది. అంత బరి తెగించి చేస్తా ఉన్నారు. ఒక దిక్కు జూబ్లీ హిల్స్‌లో ఎలక్షన్ జరుగుతా ఉన్నది. ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఏ పార్టీ అయినా ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందులో అధికార పార్టీ ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడ ఏం పని చేసినా అక్కడ ఇంపాక్ట్ అవుతది. ఎలక్షన్ మీద దెబ్బ పడతది. సో, అక్కడ నెగెటివ్ అయితది మనకు గాబట్టి మనం అట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు. ప్రశాంతంగా ఉండాలని చెప్పి కనీసం ఎలక్షన్ మట్టుకైనా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా పార్టీలు. అంటే ఎలక్షన్‌లో ఎఫెక్ట్ గాకుండా, ఎలక్షన్‌లో నెగెటివ్ గాకుండా ఉండడానికన్నా ఆ కొద్ది రోజులు కొంత కంట్రోల్ చేసుకొని పార్టీని కంట్రోల్‌లో పెట్టి అది చేస్తారు. కానీ ఇప్పుడు తెలంగాణలో కంప్లీట్‌గా ఎలక్షన్ ఉన్నా గాని బరితెగించి కొట్టేస్తా ఉన్నారు జనాలని, దాడులు చేస్తా ఉన్నారు. వాళ్ళ ఇష్టారాజ్యం చేస్తా ఉన్నారు. పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవ్వరిని విడిచిపెట్టకుండా నానా దారుణాలకు పాల్పడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం.